వివరాలకు వెళ్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు రాధాకిషన్ రావుకు హైకోర్టు ఊరట లభించింది. పంజాగుట్ట పిఎస్లో నమోదైన కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇచ్చింది. పిటిషన్పై తదుపరి విచారణ చేపట్టే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని న్యాయస్థానం స్టే విధించింది. ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని హరీష్ రావు రాధాకిషన్ రావు పిటిషన్లు దాఖలు చేయగా అరెస్టు చేయొద్దని గతంలోనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో ప్రభుత్వం తరపున వాదనల కోసం లాయర్ సిద్ధార్థ లూత్రా వస్తారని సిపి తెలిపారు. మరో కేసులో లూత్రా బిజీగా ఉన్నందున వాదనలకు పీపీ సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, భూకంపాలు, వరదలు, ఇతర ప్రకృతి విపత్తుల వల్ల తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న 5 రాష్ట్రాలకు కేంద్రం బుధవారం విపత్తు సాయం నిధులు విడుదల చేసింది. మొత్తం 5 రాష్ట్రాలకు కలిపి విపత్తు, వరద సాయం 1554.99 కోట్లను కేంద్రం రిలీజ్ చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నాగాలాండ్, ఒరిస్సా, త్రిపుర రాష్ట్రాలకు వరద సాయం పొందనున్నారు. అయితే విడుదలైన మొత్తంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులను కేటాయించింది కేంద్రం. ఏపీకి 608.08 కోట్లు కేటాయించగా తెలంగాణకు 231.75 కోట్లు, నాగాలాండ్కు 170.99 కోట్లు, ఒరిస్సాకు 255.24 కోట్లు, త్రిపురకు 288.93 కోట్ల నిధులను కేంద్రం రిలీజ్ చేసింది. కాగా కేంద్రం విడుదల చేసిన ఈ విపత్తు సాయం నిధులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్లో ఇలా రాసుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అద్దం పడుతూ భారతదేశం ప్రకృతి విపత్తులను తట్టుకునేలా అడుగులు వేస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు యావత్ భారత ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తుందని మండిపడ్డారు. ఇలాగే చేస్తే కేసీఆర్కు పట్టిన గతి కాంగ్రెస్కు కూడా పడుతుందని హెచ్చరించారు ఈటెల రాజేందర్. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కేసీఆర్ భ్రష్టు పట్టించారని విమర్శించారు. అదే తరహాలో కాంగ్రెస్ నడుస్తుందన్నారు. బీఆర్ఎస్కు పట్టిన గతి కాంగ్రెస్ పార్టీకి పడుతుందని వ్యాఖ్యానించారు. పార్లమెంటు చట్టం ప్రకారం భూ నిర్వాసితులకు 3 రెట్లు అధికంగా పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని, కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఈటెల ఆరోపించారు. హైదరాబాద్, విజయవాడ మార్గాల్లో తిరిగే బస్సుల్లో టీజీఎస్ ఆర్టీసీ రాయితీలను ప్రకటించింది. లహరి, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10% రాయితీని అందజేస్తున్నట్లు వెల్లడించింది. రాజధాని ఏసీ బస్సులో 8% డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ రాయితీలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. టీజీఎస్ ఆర్టీసీ వెబ్సైట్, యాప్లో ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కులగణనను ఓ ఎజెండాగా తీసుకుని బలహీన వర్గాలకు మద్దతుగా నిలవాలని బీఆర్ఎస్కు మంత్రి పొన్నాం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కులగణన సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకునే వారి కోసం ఈ నెల 16వ తేదీ నుండి 28వ తేదీ వరకు మరోసారి ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహిస్తుందని వెల్లడించారు. రీసర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు పాల్గొనకుండా కేవలం విమర్శలకే పరిమితమైతే తెలంగాణ బలహీన వర్గాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేధావులు, బలహీన వర్గాల నాయకులు, ప్రొఫెసర్సు, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి అందరి విజ్ఞప్తి మేరకు తెలంగాణలో ఎవరైతే కుల గణన లోపల వాళ్ళ పేర్లు నమోదు చేసుకోలేదో 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు చేసుకోవడానికి 3 పద్ధతులలో అవకాశం కల్పించినాం. దయచేసి తెలంగాణ సమాజంలో ఎవరైతే జనాభా ఈ కులగణ సర్వేల నమోదు చేసుకొని సమాచారం ఇవ్వలేదో ఇది స్వచ్ఛందంగా ఇచ్చే సమాచారం ఇందులో తప్పకుండా ఎవరైతే మిస్ అయినరో వాళ్ళందరినీ వెంటనే సమాచారం ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇందుకు సంబంధించి ఆనాడు విజ్ఞప్తి చేసిన వాళ్ళు లేదా విమర్శించినటువంటి వాళ్ళు ఇప్పుడు మిస్ అయినటువంటి వాళ్ళందరినీ మోటివేట్ చేపించి ఇందులో జనాభా లెక్కల్లో ఈ యొక్క సర్వేలో భాగస్వాములు అయ్యే విధంగా చూడాలని ఆ సంఘాల మేధావులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు
పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిపే సందర్భంలో కూడా ఇది ఒక ఎజెండా తీసుకొని ఎవరైతే రాబో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా సత్య గార్డెన్లో నిర్వహించిన పట్టభద్రుల ఓటర్లు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళనంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి మంత్రి జూపల్లి పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి భారీగా ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి కానుకగా ఇద్దామని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు 6 గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు. క్షేత్రస్థాయిలో క్యాడర్ లీడర్ కష్టపడి పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి విజయానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. మొదటగా నరేందర్ రెడ్డి గారు సుదీర్ఘకాలంగా విద్యా వ్యాప్తి కోసం విద్యాలయాలు స్థాపించి విద్యార్థులు విద్యను అందిస్తూ చాలా మందికి ఉద్యోగ అవకాశం కల్పించిన వ్యక్తి, సమాజం పట్ల స్పృహ వ్యక్తి. అంటే అభ్యర్థి పరంగా చూసినా కూడా పట్టభద్రులు కూడా నరేందర్ రెడ్డి గారికి ఓటేయాల్సిన అవసరం ఉంది. రెండవది కాంగ్రెస్ పార్టీ పరంగా చూసినా కూడా ఎన్నో అంశాలు, ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినట్టు గెలిపించాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా అందరూ కూడా మేధావులు, విద్యావంతులు, చదువుకున్నవారు. ఈ ఓటు వేసే మనకు అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజున ఒకటి తెలంగాణ రాష్ట్ర పరంగా చూసిన కేసీఆర్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ త్వరలో ఉప ఎన్నికలు వస్తాయని అంటున్నారని, 5 ఏళ్లకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా తమకు ఉనికి లేదన్నారు. అందుకే కేసీఆర్ ఇలాంటి మెసేజ్లు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ గారు ఈరోజు మళ్ళీ మన ఏదో ఫామ్ హౌస్ లో వచ్చి మాట్లాడారు. ఈరోజు మళ్ళీ ఏదో పార్టీ ఆఫీస్కి వచ్చి మీ కార్యకర్తల సమావేశం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది, బీఆర్ఎస్ పార్టీ గురించి పార్లమెంట్ ఎన్నికల ముందు కొంతమంది బీఆర్ఎస్ నాయకులే చెడుగా మాట్లాడటం వల్ల బీఆర్ఎస్ పార్టీ అయిపోయిందని చెప్పడం వల్ల బీఆర్ఎస్ కి నష్టం జరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది, బై ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మేము గెలుస్తామని చెప్పి మీరు మీ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి ఏదో చెప్పినట్టుగా ఉంది తప్ప మీకు అసలు చిత్తశుద్ధే లేదు. మీకు అసలు చిత్తశుద్ధి ఉంటే మీకు ఒక ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఒక అపోజిషన్ లీడర్ గా ఎన్నుకుంటే మీరు రోజు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ఒక పెద్ద మనిషిగా, ఒక అపోజిషన్ లీడర్ గా ప్రజల సమస్యల మీద చర్చించాల్సింది పోయి అప్పుడప్పుడు ఏమంటారు పున్నమి నాడు పౌర్ణమి నాడు వచ్చినట్టు మీరు వచ్చి ఈ యొక్క కార్యకర్తలను ఉత్తేజపరిచేటువంటి కార్యక్రమము చేస్తుర్రు. దానివల్ల ఏమి ఒరిగేది లేదు. మీరు దయచేసి అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాం. మీరు గెలవాలనుకుంటే 5 ఏళ్ల దాకా బై ఎన్నికలు వచ్చే అవకాశం కాదు కదా, ఏమీ లేదు. లోకల్ బాడీ ఎన్నికలలో కూడా మీకు ఉనికి లేదన్న ఉద్దేశంతో మీరు వచ్చి ఏదో ఇట్లాంటి మెసేజ్ ఇస్తున్నట్టుగా క్లియర్ గా కనపడుతుంది. ఎంపీ ఈటెల రాజేందర్ కాషాయ బుక్పై స్పందించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఐఏఎస్, ఐపీఎస్లను వారి పని వారు సరిగ్గా చేయండని సీఎం చెప్పారని, ఈటెల దానిని తప్పుపడుతున్నారని తెలిపారు. మీ చిట్టాలు, అక్రమాలు బయటపడతాయనే భయంతో ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈటెల రాజేందర్ గారు ఈరోజు అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులని వాళ్ళ పని వాళ్ళు చేయమని చెప్పి సీఎం గారు ఆదేశిస్తే దాన్ని కూడా తప్పుపడుతున్నారంటే మీ యొక్క చిట్టాలు బయటపడుతున్నారన్నా, మీ అక్రమాలు బయటపెడుతున్నారని ఒక భయంతో ఈరోజు అధికారుల పైన మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఒక ఎంపీగా, మంత్రిగా అనుభవం ఉన్న మీరు ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది సరికాదు. దానితో పాటు ఈరోజు బీఆర్ఎస్ పార్టీతోటి లోపాయిక ఒప్పందాలు చేసుకొని కల్వకుంట్ల తారక రామారావు గారితో, హరీష్ రావు గారితో ఒప్పందాలు చేసుకుంది మీరు. రేపు పొద్దున ఉద్దేశపూర్వకంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రిస్తదార్ సమితి, బీజేపీ భారతీయ జనతా పార్టీ ఇద్దరు ఒకటే, మాట్లాడే మాటలు కూడా ఒకటే రకంగా ఉన్నాయి.
బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఏమో పింక్ బుక్ అని చెప్పి మాట్లాడితే మీరేమో బయటకు వచ్చి కాషాయం బుక్లో లెక్కలు రాస్తామని చెప్పి మాట్లాడుతున్న సందర్భాల్లో మధ్యలో పింక్ బుక్ అని మాట్లాడినారు. అంటే ఇద్దరు లోపాయికి ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఏ బుక్లో లెక్కలు రాస్తారో మీకే అర్థమవుతలే. లెక్కలు రాసేది ఉంటే మీ భూ అక్రమాలు, మీరు చేసిన అవినీతి దందాలు, వాళ్ళు చేసిన లిక్కర్ స్కామ్లు, మీరు దోచుకున్న ఏదైతే భూమిలో ఉంచి లెక్కలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు 7 నెలల విరామం తర్వాత హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి ఆయన నేరుగా తెలంగాణ భవన్ చేరుకున్నారు. పార్టీని స్థాపించి 24 ఏళ్లు పూర్తయింది. ఈ రోజుతో 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ ముఖ్య నాయకులతో చర్చించారు. పార్టీ ఆవిర్భావ వేడుకలు, సభ్యత్వ నమోదు, భారీ బహిరంగ సభ తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై చేపట్టాల్సిన కార్యాచరణపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కుకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో నియోజకవర్గం కోఆర్డినేటర్ సతీష్ అరోరా, కార్పొరేటర్లు సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, వృద్ధులకు పండ్లు పంపిణీ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ పగడాల బాబురావు మాట్లాడారు. కుక్కడపల్లి నియోజకవర్గంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే మాధవరం అందిస్తున్నారని అన్నారు. నియోజకవర్గాన్ని గత 15 సంవత్సరాలుగా అభివృద్ధి పదంలో నడిపించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన తెలిపారు. గోపి గారి ఆధ్వర్యంలో శివానందలో పనుల పంపకం నిర్వహించడం జరిగింది. పేషెంట్లందరికీ కూడా ఆయన ఆరోగ్యాలతో అశ్చర్యాలతో నిండు నీరులు ఉండాలని కోరుతూ ఇంకా ఎన్నో జన్మదినాలు చేసుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. కుక్కజవర్గంలో గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పూజ్యులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర తొలి చీఫ్ మినిస్టర్ అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో, వారి సారథ్యంలో కుక్కట్పల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఎన్నో ఫ్లైఓవర్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జులు, అండర్ పాస్ బ్రిడ్జులు, రోడ్లు, డ్రైనేజీలు, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. ప్రస్తుతం కుక్కట్పల్లి నియోజకవర్గంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అవసరం లేదనుకుంటా నేను. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు తీసుకువచ్చి ఎమ్మెల్యే గారు దాన్ని అభివృద్ధి చేసి చూపించే తెలంగాణ రాష్ట్రంలోని అందరికి చూపించినటువంటి ఆదర్శవంతమైనటువంటి ఎమ్మెల్యే గారు మా కృష్ణారావు గారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ఉన్న అవంతి గ్రూప్ ఆఫ్ కళాశాలలో మేధావుల సదస్సు నిర్వహించారు. కళాశాల చైర్మన్ అవంతి శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో వివిధ యూనివర్సిటీలు, మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కళాశాలను యూనివర్సిటీ లెవెల్కి తీసుకెళ్లడానికి పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు రానున్న రోజుల్లో ఎలాంటి ఆధునిక విద్యను అందించాలని దానిపై చర్చించారు. కళాశాలలో ప్రమాణాలను పెంచి విద్వేషాలతో విద్యార్థులు ఏ విధంగా రాణించాలన్న అంశాలపై మేధావుల నుండి సలహాలను, సూచనలను తీసుకున్నారు. రానున్న రోజుల్లో అవంతి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థలను యూనివర్సిటీలుగా తీర్చిదిద్దే దిశగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు అవంతి విద్యా సంస్థల అధినేత శ్రీనివాస్. హైదరాబాద్లో ఉన్నటువంటి అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో ఉన్నటువంటి ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి కాలేజెస్లో ఒక ఇండస్ట్రీ నుంచి, ఒక యూనివర్సిటీస్ నుంచి, ఐఐటీస్ నుంచి ఒక మేధావులు సదస్సు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఈ జాతీయ విద్యా విధానం గురించి రాబోయే రోజుల్లో ఈ ఇంజనీరింగ్ కాలేజెస్లో స్టాండర్డ్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, తర్వాత ఈ కాలేజెస్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి, ప్లస్ విద్యార్థుల్ని ఒక అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను ఎలా అందించాలి, దానికి కావలసినటువంటి వనరులు ఏంటి, మరి ప్రపంచంలో ఈ టెక్నాలజీ వల్ల వేగంగా జరుగుతున్న మార్పులు ఏంటి, వాటిని మన విద్యార్థులు, స్థానిక విద్యార్థులు ఎలా అందిపుచ్చుకోవాలి, మరి అందిపుచ్చుకుంటూనే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా నడుస్తుంది ప్రపంచం అంతా. హైదరాబాద్ శ్రీరామ్ నగర్ పట్టణ సామాజిక ఆరోగ్య కేంద్రంను
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఫార్మసీ, ప్రాథమిక పరీక్షా గది, ఎక్స్రే, ఈసీజీ గదులను పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేసి రిజిస్టర్లో సంతకం చేసిన ప్రకారం వైద్యులు, సిబ్బంది ఉన్నారా లేదా అని చూశారు. ఆసుపత్రిలో వైద్య సేవల కోసం వచ్చిన గర్భిణీలతో ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా స్టాక్ పూర్తి కాకముందే ఇండెంట్ చేసి మందులను తెప్పించుకోవాలన్నారు. రంగారెడ్డి జిల్లా ఆర్డీఓ కార్యాలయం ముందు సిపిఎం నేతలు, లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. పేదలకు ఇచ్చిన భూములను రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం ఆక్రమించిందని ఆరోపించారు. ప్రత్యామ్నాయ భూములు ఇస్తామని చెప్పి లిఖితపూర్వకంగా రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం హామీ ఇచ్చిందన్నారు. ఏడాది కాలంగా సమస్య పరిష్కారం చేయకుండా యాజమాన్యం సాగదీస్తుందన్నారు. చర్చల కోసం రామోజీ ఫిలిం సిటీ ప్రతినిధులు ఆర్డీఓ పిలిపించారన్నారు. రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం చర్చలకు డుమ్మా కొట్టిందని మండిపడ్డారు. ఈ ఇళ్ల స్థలాలు మనం కట్టుకోవడానికి నిజంగా ఇళ్ల స్థలాలు ఉన్నాయా? ఇళ్ల స్థలాలు ఉండడం వల్ల మనం కట్టుకోలేకపోయామంటే ఆర్డీఓ గారు అంటున్నారు. ఏమంటున్నారంటే 577 మందిలో ఎంతమంది చనిపోయారు, చనిపోయినటువంటి వాళ్ళకి ఇండ్లు ఇవ్వలేము కదా అని ఒక మాట చెప్తున్నాడు. ఎంతమంది ఇండ్లు నిర్మించి రెండో మాట చెప్తా ఉన్నాడు. ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళ కోసం పొట్ట ఆశించిన తర్వాత మనం ఏం చేసినాము? ఫస్ట్ భూమి మీదకి పోయినాం. భూమి మీదకి పోయి పట్ట మన ప్లాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏడాది రాయి కూర కొట్టిరు ఏందని చూసుకొని వచ్చినాం. ఇక మేము ఎల్లుండి పోయి గుడిసెలు వేసుకుంటున్నాం అని చెప్పి ప్రకటించినాం. ప్రకటించిన వాళ్ళకల్లా పోలీసు వాళ్ళందరూ వచ్చి మన పోల్కంపల్లి కాడ, రాయపోల్ కాడ ఆడ ఈడ అడ్డేసి, సరే ఎట్లయితే ఉంది మనకు కావాల్సింది ఇంటి జాగా, మనకు కావాల్సింది ఇంటి జాగా, సరే వాడే వచ్చి మనతో మాట్లాడుతున్నట్టుగా. జేఎన్టీయూ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో జేఎన్టీయూ యూనివర్సిటీలోని ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు జరిగాయి. దీనిలో భాగంగా యూనివర్సిటీ క్యాంపస్ నుండి విద్యార్థులతో కలిసి జేఎన్టీయూ ప్రధాన గేటు వరకు ర్యాలీని నిర్వహించారు. హైందవ సామ్రాజ్యం స్థాపన కోసం ముందుండి పోరాడిన గొప్ప వ్యక్తి ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. మొఘల్ సామ్రాజ్యాన్ని అంతమొందించి మరాఠా సామ్రాజ్య స్థాపన కోసం కృషి చేసిన వ్యక్తి అని అన్నారు. హిందూ ధర్మాన్ని పాటిస్తూ భగవద్గీతను ప్రోత్సహిస్తూ ప్రతి విద్యార్థి ముందుకు కదలాలని వారు పిలుపునిచ్చారు. నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో కాలిఫోర్నియా బొరిటో కిచెన్ రెస్టారెంట్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆహార కల్తీ జరుగుతున్నట్లు ఆహార భద్రతా విభాగం గుర్తించింది. గడువు తీరిన బూజుపట్టిన రెడీమేడ్ రోటీలను, కూరగాయలను తక్కువ ధరకు కొనుగోలు చేసి వండుతున్నారని, వంట గదుల్లో కనీస నిబంధనలు పాటించకుండా ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు నిర్ధారించారు. తనిఖీలు చేస్తే గడువు తీరిన ఆహార పదార్థాలే ఉన్నట్లు జేహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు.
एक्सपायर काला प्लास्टिक वाला डेट वो भी नहीं हुआ सर। 10 बजे 10 पीएम नहीं है PM है सर, मेंशन है एक इधर PM मेंशन है। मेरे को नहीं दिख रहा इसका एक और वो क्या है ये क्या है वो- ये इतना साफ है अच्छा समाधान बोल रहा हूँ नहीं बराबर है, उसका तो मैं नहीं बोल सकता क्योंकि वो खराब है, लेकिन जो चीज है वो है। लेकिन बट ये प्लास्टिक हमारे हाथ में नहीं है सर। తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పేరు ఫోటో పెట్టుకున్నందుకు అధికారులు తన టీ స్టాల్ను మూయించి వేశారని సిరిసిల్లకు చెందిన ఓ వ్యక్తి ఆరోపించారు. కలెక్టర్ కక్షగట్టి తన టీ స్టాల్ను బలవంతంగా మూయించి వేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాస్ నగరంలోని బతుకమ్మ ఘాట్లో టీ స్టాల్ పెట్టుకుని జీవిస్తున్నాడు. కేటీఆర్ మీద అభిమానంతో తన టీ స్టాల్కు ఆయన పేరే పెట్టుకున్నారని, ఆయన ఫోటోలను ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. అయితే గత 4 ఏళ్లుగా అదే ప్రాంతంలో టీ స్టాల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని తెలిపారు. ఇటీవల మున్సిపల్ అధికారులు టీ స్టాల్ వద్దకు వచ్చి కేటీఆర్ ఫోటో తొలగించాలని చెప్పారన్నారు. టీ స్టాల్ లేకపోయినా పర్వాలేదు కానీ తాను మాత్రం కేటీఆర్ ఫోటో తొలగించబోనని చెప్పడంతో కలెక్టర్ ఆగ్రహించి తన టీ స్టాల్ను బలవంతంగా మూయించారని ఆరోపించారు. సిరిసిల్లలో సామాన్యుడు బతికే పరిస్థితి లేదంటూ బత్తుల శ్రీనివాస్ మీడియా ముందు వాపోయారు. కాగా ఈ విషయంపై మున్సిపల్ అధికారులు వివరణ ఇస్తూ టీ స్టాల్కు ట్రేడ్ లైసెన్స్ లేదని చెప్పారు. లైసెన్స్ లేకుండా నడుపుతున్నందుకే టీ స్టాల్ను మూయించేశామని వివరించారు. కేటీఆర్ ఫోటో పెట్టుకున్న మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకున్న వాళ్ళకి అనుమానిది, అద్దకు మించి ఏం లేదు. ఎందుకు కేటీఆర్ నా ప్రేమ, నా ఇష్టం. నాకు మా అన్న అనుకో, నా అన్న. ఇది మరీ గింత దారుణంగా సిరిసిల్ల మొత్తం నాశనం అయిపోయింది. గరీబోడు బతకకుండా అవుతుంది. ఆ మున్సిపల్ స్థాయిలు పోసిమన్నా పోసిస్తా, కానీ ఎత్తా వాళ్ళకి అధికారులకు ఇస్తా. రోజు 300-400 ఇవ్వను. నాకు వేరే పని చేసేత కాదు. మున్సిపాలిటీలో ఛాయ్ పెడతా, వాళ్ళకే కమిషనర్కి ఇస్తా, కలెక్టర్ గారికి రోజు ఒక ఛాయ్ ఇచ్చా. రోజు 400 ఇవ్వమన్నారు, మాకు చాలు.